ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రియమైన దేవత దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మరొక శుభ దినాన ఈ యొక్క ఉదయకాల సమయమున దేవుని వాక్యాన్ని చక్కగా ధ్యానించుకుందాం. ఈ యొక్క దినము దేవుడు విశేషమైన ఆయన వాక్కుతో మనల్ని నింపి మనల్ని దర్శించి ఆయన సంతృప్తి పరచాలని కోరుకుంటూ ఉన్నాడు. రండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 10వ వచనములో ఒక వాక్కును యేసుక్రీస్తు ఆయనను ఎదుర్కొన్న స్త్రీలతో ఆయన మాట్లాడడం జరిగింది. వారిని ఆయన పలకరిస్తూ శుభమని వారికి తెలియపరిచి, భయపడుకుడి, మీరు భయపడకుండా మీరు ధైర్యం తెచ్చుకునుడి, ఎందుకంటే నేను మీరు ఆరాధించు యేసును, మీరు మ్రొక్కు క్రీస్తును నేనే. నేను మరణించిన మృతులలో మృతుడుగా కాక సజీవుడై పునరుద్ధానుడనై తిరిగి లేచాను. ఇదిగో మీకే నన్ను నేను మొట్టమొదటిగా కనపరుచుకుంటూ ఉన్నాను అని ఆయన వారితో మాట్లాడుతూ ఆయన ఈ విధముగా సెలవిస్తున్నాడు. యేసు క్రీస్తు అనేక మంది స్త్రీలు ఆయన ఎదుర్కొని వారు ఆయనకు మొక్కుతూ ఉన్న వారు ఆయన ఆరాధిస్తూ వారు అక్కడ ఆయన్ను చుట్టు వేసినా కూడా యేసుక్రీస్తు తన ప్రియమైన శిష్యులను గూర్చి ఆలోచిస్తున్న యొక్క సన్నివేశాన్ని మనము చూడగలము. దేవత దేవునికే మహిమ కలుగును గాక. మరి ఈ శిష్యులేరి ఎక్కడున్నారు? యేసుక్రీస్తు కొరకు ఒక్కరు కూడా రాలేదే. మరి ఇదే ఆయన అగాపే ప్రేమ, ఇదే ఆయన గొప్ప ప్రేమ. శిష్యులైతే ఆయన కొరకు రాలేదు, కానీ ఆయన అయితే శిష్యుల కొరకు వెళ్లే యొక్క ప్రేమను యేసయ్య కనపరుస్తున్నాడు. ఆయన నామమునకే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇంత గొప్ప దేవత దేవుడు మన ప్రభువుగా ఉండగా ఆయన్నే మనము ఆరాధిస్తూ ఉన్నాము, ఆయన్నే మనం కీర్తిస్తూ ఉన్నాము. దీనిని బట్టి మనం నిజముగానే ఆయన యందు మనము ఘనులై ఉన్నాము, మనము శ్రేష్ఠులమై ఉన్నాము అని జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ఆయన యొక్క గొప్ప ప్రేమను శిష్యుల కొరకు కనపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే వారినే కదా ఆయన ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఆ 12 మంది శిష్యులను ఆయన ఈ యొక్క లోకమునకే సువార్థికులుగా, అపోస్తులుగా ఆయన పంపించాలని కోరుకుంటున్నాడు. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి ఈ శిష్యులు వారు ఎలాంటి వారైనా సరే, ఒకవేళ వారు 3.5 సంవత్సరములు ఆయన పరిచర్యలో భాగస్వాములుగా అయి ఆయన చేస్తున్న మహత్ కార్యములను వారు చూచుచు ఆయన చేస్తున్న సూచక క్రియలను వారు గావిస్తూ కూడా వారు ఎలాంటి స్థితిలో ఉన్నారో గనక మనము ఆలోచించగలము. వారు అలాంటి స్థితిలో ఉన్నా కూడా యేసుక్రీస్తు అయితే వారిని విస్మరించలేదు, యేసుక్రీస్తు వారిని పక్కన పెట్టలేదు. యేసుక్రీస్తు వీరు కాదు, ఇంకో వేరే వారిని ఎన్నుకుందాం, ఏర్పరచుకుందాం అని అనుకోలేదు. ఎందుకంటే వారు అత్యంత పిరికి వారుగా అయిపోయారు. యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు, యేసుక్రీస్తు శ్రమలు హింసలకు గురి అవుతూ ఉన్న ఆ సమయంలో ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రతినిధులు మీరు అన్నది ఎదుర్కోలేక ఎటు పడితే అటు పారిపోయిన వారుగా ఉన్నారు. మరి అంత మాత్రమేనా? మరి ఆయన 3వ దినమున తిరిగి లేస్తాను అని ఆయన సెలవిచ్చాడు కదా, ఆయన వాక్కునిచ్చాడు కదా, ఆయన మాట ప్రకారం ఏదైనా చేస్తాడు కదా అని ఇంతైనా సరే విశ్వాసం ఉంచక వారు దూరం నుండి ఏం జరుగుతుందో, ఏమవుతుందో, మనమేమవుతామో, ఎప్పుడు ఎవరొచ్చి మీద పడతారో, ఎప్పుడు ఎవరొచ్చి బంధించి మనల్ని కూడా తీసుకువెళ్ళి యేసుక్రీస్తు వలె చేస్తారో అన్న ఈ యొక్క సందేహంలో ఉన్నారు. అయితే విశ్వాసమే కనుపరచని స్థితిలో శిష్యులు ఉన్నారు. కానీ యేసయ్య మాత్రము వారిని ప్రేమించుట ఆపలేదు. ఇదే ఆయన గొప్ప ప్రేమ, ఇదే ఆయన పరిశుద్ధమైన ప్రేమ. దేవత దేవునికే మహిమ కలుగును గాక. మరి ఈ స్త్రీలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ శిష్యులను గూర్చి యేసుక్రీస్తు ఏమన్నాడు అని లేఖనములో గనక మనం చూడగలిగితే, నా సహోదరులకు మీరు వెళ్ళి ఈ సమాచారాన్ని చేరవేయండి అని ఎంతో ప్రేమగా, ఎంతో ఇష్టముగా, ఎంతో ప్రియమైన వారుగా యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి మాట్లాడుతూ స్త్రీలకు వారిని గూర్చి చెప్పడం జరిగింది. దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. 28వ అధ్యాయము 10వ వచనములు గనుక మనం చూడగలిగితే యేసుక్రీస్తు ఇలా అంటూ ఉన్నాడు కదా. ఆయన అంటూ ఉన్నాడు, నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. యేసుక్రీస్తు శిష్యులను ఉద్దేశించి ఆయన అంటూ ఉన్నాడు, నా శిష్యులకు వెళ్ళి మీరు ఇలా చెప్పండి అనట్లేదు, కానీ నా సహోదరులు గలిలయకు రావాలి, నేను అక్కడికి
వెళ్ళబోతూ ఉన్నాను. వారు అక్కడ నన్ను కలుసుకోవాలి. వారికి నేను ఎన్నో విషయాలు చెప్పాలి. మీరు వెళ్ళి వారికి సమాచారాన్ని తెలియచేయండి అని స్త్రీలతో ఆయన మాట్లాడుతున్నాడు. దేవతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి యేసుక్రీస్తు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏమంటున్నాడు యేసయ్య? ఎవరైనా కూడా స్నేహితునికి ఏదైనా సరే సమాచారాన్ని ఏదైనా సరే షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ పనివాడైతే, ఇంట్లో చేసే ఒక కూలి అయితే వానికి యజమాని అన్ని కూడా షేర్ చేసుకోవడము జరగదు అని మరి యేసుక్రీస్తు యొక్క గొప్ప సారాంశమును, ఆయన దృష్టాంతమును ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు అంటున్నాడు, స్నేహితుల కొరకే నేను వచ్చాను. మీరు నా స్నేహితులై ఉండుట నాకు ఇష్టము. మిమ్మల్ని స్నేహితులు అని నేను పిలవాలనుకుంటున్నా. ఎందుకంటే నిజమైన స్నేహితుడు ఎవరైనా ఉంటే వాడు తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువాడు కదా. మరి నేను మీకు నిజమైన స్నేహితుడను, మీరు నా స్నేహితులై ఉన్నారు అని పలికిన యేసయ్య. ఇది ఆయన పరిచర్య చేయు కాలమున, ఇది యేసుక్రీస్తు సిలువ వేయబడక మునుపు, ఆయన ఇంకా మరణించక మునుపు ఆయన తన ప్రియమైన శిష్యులను ఏమంటూ ఉన్నాడు? స్నేహితులు అని పిలుస్తున్నాడు. అయితే పునరుద్ధానుడైన తరువాత యేసయ్య తన శిష్యులను నా సహోదరులు అని పిలుస్తున్నాడు. దేవతి దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇప్పుడు శిష్యుల యొక్క పొజిషన్ మారిపోయింది. మునుపు స్నేహితులు, ఇప్పుడైతే సాక్షాత్తు సహోదరులై ఉన్నారు. దేవతి దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. అందుకే కదా యేసుక్రీస్తుని గూర్చి అపోస్తలుడైన యోహాను తన యొక్క సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు తండ్రి అయిన దేవతి దేవుని పిల్లలగుటకు మీకు అధికారమును అనుగ్రహించాడు. మనకు యేసయ్య అధికారమును అనుగ్రహించాడు. ఎందుకు? తండ్రి అయిన దేవునికి పిల్లలుగా మనం అగుటకే యేసయ్య అధికారాన్ని అనుగ్రహించాడు. అవును, ఇది నిజమే. మరి తండ్రి అయిన దేవునికి మనము పిల్లలం అవుతే, తండ్రి అయిన దేవుని ఒక్కగానొక్క కుమారుడుగా యేసయ్య అవుతే, మరి పునరుద్ధానుడైన యేసయ్య తన్ను తాను మనకు కనపరుచుకోగా ఆయన నిజముగా ఈ యొక్క శుభవార్తను మన కొరకు విడుదల చేస్తున్నాడు. అదేమిటంటే నిజముగా మనం ఆయనకు సహోదరులమే కదా. ఆయన మన పెద్ద సహోదరుడే కదా అవుతాడు. ఇందుకే యేసుక్రీస్తు మనలను గూర్చి ఆయన ప్రస్తావిస్తూ, నేను సహోదరులుగా మిమ్మును పిలుచుటకు, మీ సహోదరుడును అనిపించుకొనుటకు నేను సిగ్గుపడువాడును కాను. నేను సిగ్గుపడాలి అని అనుకోవట్లేదు. మీరు నా సహోదరులే. దేవతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక. మరి శిష్యులను ఉద్దేశించి బ్లెస్ చేస్తున్నాడు. శిష్యుల పట్ల ఎంత ప్రేమ ఉందో యేసయ్యకు మనం ఒకసారి గమనించాలి. మరి మునుపేమో స్నేహితులై ఉన్నారు, ఇప్పుడేమో సహోదరులై ఉన్నారు. మరి ఈ రెండు, ఒకటి వెళ్ళిపోయి ఒకటి ఉందా అంటే లేదు ప్రియులారా, ఇప్పుడు రెండు కూడా ఉన్నాయి. ఒక దానితో పాటు ఇంకొక క్రొత్త ఆశీర్వాదము కూడా చేర్చబడింది. ఒకప్పుడు నిజముగా స్నేహితుల వలె దేవుడు వారిని ప్రేమించాడు, అమితముగా ప్రేమించాడు. మిక్కిలి ఎక్కువైన ప్రేమతో యేసయ్య శిష్యులందరినీ ప్రేమించాడు. అయితే పునరుద్ధానుడైన తరువాత, పునరుద్ధానానికి ఆయన ప్రథమ ఫలమై ఉన్నాడు కాబట్టి మరి అందరినీ సహోదరులుగా పిలుచుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ రోజున శిష్యులు మాత్రమే కాదు, ఈ పునరుద్ధానమునందు విశ్వసించిన మనలందరినీ కూడా ఆయన సహోదరులుగానే భావిస్తున్నాడు. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి యేసుక్రీస్తు మన స్నేహితుడు. మనం యేసయ్య స్నేహితులము మాత్రమే కాక, ఈ లేఖనాన్ని బట్టి, ఈ వాక్యాన్ని బట్టి మనము ఆయన సహోదరులము కూడా. ఆయన మన సహోదరుడుగా కూడా యేసయ్య ఈ యొక్క వాగ్దానం ద్వారా, పునరుద్ధానపు శక్తి ద్వారా, పునరుద్ధాన విజయోత్సవము ద్వారా యేసయ్య మనకు గావింపబడ్డాడు. ఆయన మనలను సహోదరులు అని పిలుచుటకు ఆయన సిగ్గుపడట్లేదు. ప్రియమైన దేవత దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వినుచున్న నీవు బహుగా ఆశీర్వదింపబడి, దీవింపబడి, బలపరచబడి నిజమైన శిష్యుడిగా ముందుకే కొనసాగేదుగాక. దేవత దేవునికే మహిమ కలుగును గాక. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవ మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవ మీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. ఈ యొక్క శుభ దినాన్ని బట్టి, నూతనమైన దినాన్ని బట్టి వందనాలు దేవా. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నిజమే నాయన, ఇదిగో తండ్రి నాయన, ఎంతో ప్రేమించిన శిష్యులను నాయన, ఇదిగో తండ్రి నాయన, మీరు స్నేహితులుగా ఇదిగో తండ్రి ముందే పిలిచి ఉన్నారు. అయితే నాయన, మీ ప్రేమ చల్లారిపోలేదు, మీ ప్రేమ మరింత ఎక్కువైనది. పునరుద్ధానుడైనా కూడా నీవు నాయన నీ శిష్యులను ఇదిగో తండ్రి నా సహోదరులకి వెళ్ళి ఈ సువార్తను, ఈ సమాచారాన్ని చేరవేయండి. వారి యొద్దకు నేను వెలుచున్నా, వారిని నేను ఎదుర్కొనెదురు నాయన. మీరు సెలవిచ్చిన మీ ప్రేమ గొప్పది, అత్యున్నతమైనది. అదే ప్రేమతో ఈనాడు మమ్మల్ని కూడా మీరు ప్రేమిస్తున్నారు. స్నేహితులని పిలిచినది మాత్రమే కాదు నాయన, ఇప్పుడు మమ్మల్ని కూడా మీరు సహోదరులు, నా ప్రియమైన
ప్రియమైన సహోదరులు అని పిలుచుచూ ఉన్నారు. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ చేతులు మా ప్రియమైన బిడ్డలను అప్పచెప్తూ ఈ యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.